హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. రేపైతే వడియాలు పెట్టాలి, అందుకని డాబా మీద కసువు అయితే ఊడుస్తున్నాను. డాబా మీద ఆకులు చూడండి ఎలా రాలినాయో. పక్కన చెట్టు ఉంది, నేరేడు చెట్టు. ఆ నేరేడు చెట్టు ఆకులన్నీ డాబా మీద రాలుతాయి. అక్కడికి డాబా మీద వచ్చిన కొమ్మ కొట్టేసినా సరే ఆకులు రాలుతానే ఉన్నాయి. తెల్లగా ఉన్న డాబా కాస్త నల్లగా మురికిగా అయిపోయిందండి. అంతా మట్టి ఎక్కువ. వర్షం పడక చాలా రోజులు అవుతుంది కదా. డాబా మొత్తం నల్లగా మురికిగా ఉంది. వాటర్ పోసి కడుగుదామంటేనేమో పైపులు అవి లేవు. పైపులన్నీ డాబా మీదకైతే రావు. బకెట్లతో మోసుకొని వచ్చి కడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఇంకా నార్మల్గా కసువు అయితే ఊడుస్తున్నాను. 2 సార్లు ఊడ్చాను అనుకోండి, దుమ్ము అనేది పోయిద్ది కదా. మొత్తం దుమ్మంతా పోవటానికి ఫస్ట్ ఇదిగోండి ఈ పెద్ద చీపిరి పెట్టి ఊడుస్తున్నాను. తర్వాత ఇంకా మామూలు కొంచెం చీపిరి పెట్టి ఊడ్చాను అనుకోండి, ఇంకా మట్టి మొత్తం పోయిద్ది, కడగాల్సిన అవసరం ఉండదు. మరీ దుమ్ము ఎక్కువగా ఉందనుకోండి, వడియాలు పెట్టినప్పుడు గాలి తోలింది అనుకోండి, గాలికి దుమ్ము మొత్తం వచ్చింది. అందుకే 2 సార్లు అయితే నీట్గా ఊడ్చాను అనుకోండి, ఇంకా దుమ్ము మొత్తం పోయిద్ది కదా. ఆకు చూడండి అసలుకి ఎంత ఆకు వచ్చిందో. డాబా మీద కసువు ఒక రోజు ఊడ్చాను అనుకోండి, మళ్ళీ 4 రోజులకి ఇంక ఇదే పరిస్థితి ఉంటుంది. ఆకు మొత్తం రాలుతూ ఉంటుంది, దుమ్ము ఎక్కువ వచ్చింది. రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి గోడలకి, డాబా పిట్ట గోడల మీద అంత డస్ట్ అనేది అంటుకుపోయి ఉండిద్ది. డాబా మీద 2 సార్లు అయితే ఇంకా నీట్గా కసువు అయితే ఊడ్చాను. ఇంకా నైట్ వడియాలు పెట్టాలని చెప్పాను కదా, బియ్యం అయితే నానబోస్తున్నాను. ఇవి అయితే రేషన్ బియ్యం. ఇదిగోండి ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాసు రేషన్ బియ్యం అయితే పోసాను. వడియాలు పెట్టేటప్పుడు మనం వాటర్ పోసుకోవాలన్నా కొలతలు ఉండాలి. అందుకనే గ్లాస్తో కొలిచి అయితే బియ్యం నానబెట్టాను. నైట్ నానబెట్టామనుకోండి, ఉదయానికల్లా బాగా నానిపోతాయి. ఇదైతే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంక ఈ పని అయితే మొదలుపెట్టాను. గ్లాస్తో 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, ఇంకా ఆ గ్లాస్తో 8 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. 8 గ్లాసులు నీళ్ళు తీసుకున్నామంటే మనం వడియాలు పెట్టుకోవడానికి పిండి అనేది ఇంకా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి ఇంకా వడియాలు పెట్టుకోవడానికే కరెక్ట్గా అయితే మనకి ఈ కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా వచ్చిద్ది. బియ్యం కొలిచేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా గ్లాసే తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ తీసుకున్నాం అనుకోండి, లూజ్ అయిపోయిద్ది, చిక్కబడిపోయిద్ది. అందుకని కరెక్ట్గా 1 గ్లాసు బియ్యానికి 8 గ్లాసుల వాటర్ తీసుకుంటే మనకు చాలు. నేను ఉడకబెట్టడానికి అయితే ఇదిగోండి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇదైతే వెడల్పుగా ఉంటుంది, పిండి తిప్పుకోవడానికి కూడా బాగుండేది కదా అని. 8 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత ఇంక ఇదైతే పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంక ఇదిగోండి పొయ్యి మీద అయితే పెడుతున్నాను. ఎసురు అనేవి బాగా తెరలాలి. మనకి పాలు కనుక పొంగొస్తే చూడండి, పొంగొచ్చినట్టుగా బాగా తెరలితేనే అప్పుడు మనం పిండి అనేది పోసుకోవాలి. తెరలేంత వరకు మనం నీళ్ళు అనేది కాగనివ్వాలి. ఈలోపు నేనైతే ఇంకా బియ్యం కడిగైతే తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడైతే పిండి మిక్సీకి వేస్తున్నాను. మన దోశల పిండిలాగా వేసుకోవాలి. మరీ ఎక్కువ లూజ్గా వేసుకోకుండా, గట్టిగా వేసుకోకుండా దోశల పిండిలాగా వేసుకుంటే సరిపోయిద్ది. పిండి కూడా మనం మెత్తగా వేసుకోవాలి, బరక ఉండకూడదు. పిండిలో పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం వేస్తున్నాను. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, ఆ గ్లాసు బియ్యానికి 4-5 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. మరీ ఎక్కువ వేసామనుకోండి వడియాలు అనేవి మంటగా ఉంటాయి. అందుకని 4-5 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. చిన్న అల్లం ముక్క చాలు. అల్లము, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి కూడా బాగా మెత్తగా వేసుకోవాలి. ఎసురు కాగేలోపు మనం ఈ పనులన్నీ చేసుకొని పిండి అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఈ పనులన్నీ ఉదయాన్నే చేసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పనులు చేసుకోవాలి. ఎండబడింది అనుకోండి వడియాలు పెట్టలేము. డాబా మీదకి ఎండ అనేది ఎక్కువగా వచ్చింది. అసలే ఎండాకాలం కదా, ఎండ ఫుల్గా ఉంటుంది. అందుకని రోజు కంటే కూడా 1 అరగంట ముందు నిద్రలేస్తే మంచిది. 1 గంట 1 అరగంట ముందు నిద్ర లేచామనుకోండి, ముందు వడియాల పిండి రెడీ చేసి పెట్టుకొని వడియాలు పెట్టుకొని తర్వాత ఇంట్లో పని చేసుకోవచ్చు. ఎసురు చూడండి బాగా కాగని తెరులుతున్నాయి చూడండి. ఇలా తెరల కాగబెట్టుకోవాలి నీళ్ళు ఎప్పుడైనా. వడియాలకి మనం నీళ్ళు అనేది ఇలా కాగబెట్టుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది బాగా ఉడికిద్ది, పర్ఫెక్ట్గా ఉంటుంది. పిండి కూడా ఉండలు కట్టకుండా ఉండిద్ది. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే గ్యాస్ సిమ్లో పెట్టాను. గ్యాస్ సిమ్లో పెట్టేసి ఇంకా మిక్సీకి వేసుకున్న పిండి ఉంది కదా, అదైతే అందులో పోస్తున్నాను. తిప్పుతా పోయాలి. గ్యాస్ సిమ్లో ఉండాలి, తిప్పుతా పోయాలి. లేదనుకోండి ఉండలు కట్టిపోయిద్ది. ఉండలుగా ఉండి వడియాలు పెట్టడానికి రాదు. పెట్టినా కూడా టేస్ట్ అస్సలు బాగుండవు. పిండి పోసేటప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇదే మనకి కావాల్సింది. అందుకనే పిండి పోసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉడకనీయకూడదు. అందుకని ముందే ఎసురు బాగా ఎక్కువసేపు కాగనియాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మాత్రం అసలు గ్యాస్ ఆపేసేయండి. గ్యాస్ ఆపేసి ఇలా తిప్పుతా పిండి పోసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టకండి. హైలో పెట్టారనుకోండి వంటలు వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకొని ఇంక ఇలా తిప్పుతానే ఉండండి.
పిండి మనకి ఉడికి రెడీ అయ్యేదాకా ఇంక తిప్పుతానే ఉండాలి. ఒక్క నిమిషం ఆపేసినా సరే పిండి అనేది ఉండలుండలు వచ్చింది. నాకైతే ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి. నేను ఎక్కువ సార్లు అయితే పెట్టలేదు, 2 సంవత్సరాలు ఏమో పెట్టాను. పోయిన సంవత్సరం పెట్టలేదు ఎందుకో కుదరక, ఇంకా ఈ సంవత్సరం మళ్ళీ పెడుతున్నాను. వడియాల పిండిలో ముఖ్యంగా వేయాల్సింది ఉప్పు. ఉప్పు అయితే కొంచెం వేసాను, ఎక్కువ ఉప్పు పట్టదు, 1 స్పూన్ ఉప్పు అయితే సరిపోయిద్ది. పిండి మనం టేస్ట్ చూసినప్పుడు ఉప్పు అనేది చప్పగా ఉండాలి, ఉప్పగా ఉండకూడదు. చప్పగా ఉంటేనే ఉప్పు మనకు కరెక్ట్గా సరిపోయిద్ది. నేను పోసిన బియ్యానికి 1 స్పూన్ ఉప్పు అయితే సరిపోయిద్దండి. 4 పచ్చిమిరకాయలు, 1 స్పూన్ ఉప్పు, ఒక చిన్న అల్లం ముక్క అయితే చాలు, పర్ఫెక్ట్గా ఉంటుంది. పిండి కూడా చూడండి ఉడికింది. ఇలా ఉండాలి పిండి, మరీ జావగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా ఉంటే చాలు, ఇంకా గ్యాస్ ఆపేసుకోవచ్చు, సరిపోయిద్ది మనకి. వడియాలు కూడా పిండి వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి. ఆరిపోయింది అనుకోండి వడియాలు పెట్టడానికి రావు, మందంగా శుద్ధగా ఉంటాయి. అందుకని పిండి ఉడకబెట్టిన వెంటనే మనం వడియాలు పెట్టుకోవాలి. ఈ పిండిలో మనం ఇంకోటి వేయాలండి, కరివేపాకు 4-5 రెబ్బలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, మరీ ఎక్కువ వేసామనుకోండి చేదుగా ఉంటాయి. 1 స్పూన్ వేసుకుంటే చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా వడియాలు పెట్టడానికి ఇవి చాలండి, ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం వేసుకోకూడదు. వడియాలు మనకు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి ఉడకబెట్టుకోవటంలోనే ఉంటుంది. మనం వాటర్లో పిండి పోసాం కదా, పిండి పోసిన తర్వాత 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు, ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాటర్ మరిగే ఉండే కాబట్టి పిండి మనం పొయ్యంగానే ఇంక వెంటనే వేడైపోయిద్ది. 5 నిమిషాలు ఉంచితే చాలండి, ఎక్కువసేపు అవసరం ఉండదు. ఇంకా వడియాలు పెట్టడానికైతే డాబా మీదకి వచ్చేసాను. పిండి వండిన వెంటనే వడియాలు పెట్టుకోవాలి, అస్సలు ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేసామంటే పిండి అనేది ఆరిపోయి గట్టిగా వచ్చేసిద్ది. పిండి చూడండి జావగా ఉంది, ఇలా ఉండాలి, ఇలా ఉంటే చాలు. మా అమ్మాయి నేనైతే పెడుతున్నాము వడియాలు, ఇంకా అందుకని 2 గిన్నెలు తీసుకొచ్చాను. 2 గిన్నెలు 2 స్పూన్లు వేసుకొని ఇంక ఇదిగోండి ఇక్కడైతే చీర వేసాను. సిల్క్ చీర వేసాను. ఇంకా సిల్క్ చీర కాకుండా కాటన్ చీరలు ఉన్న వాళ్ళు కాటన్ చీరల మీద పెట్టుకోవచ్చు. వైట్ ఉంటాయి కదా, వైట్ బట్టల మీద పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. కలర్ అయితే కొంచెం కలర్ అంటుది అంటారు, కాకపోతే ఇవి వాడినవే కదా, చాలా రోజులు అవుతుంది ఈ చీరలు వాడుతూనే ఉన్నాను. ఇంకా పాతవి అయిపోయినాయిలే, కలర్ అంటుకోవాలి అని చెప్పేసి ఇంకా వీటి మీద అయితే పెడుతున్నాను. పిండి చూడండి పర్ఫెక్ట్గా ఉంది. వడియాలు పెడుతున్నా కానీ జారిపోవటం కానీ ఏమీ లేదు, పెట్టినవి చుక్కల్లాగా ఇంకా అలాగనే నిలబడిపోయినాయి. 2 మనుషులు ఉన్నారనుకున్నప్పుడు రోజుకు ఒక 1/2 కేజీ పెట్టుకోవచ్చండి, చాలా ఈజీగా. మాకైతే ఎక్కువ సమయం పట్టలేదు, 10 నిమిషాల్లో అయిపోయింది. చీర నిండుగా కూడా రాలేదు, చీరకు కూడా చాలా తక్కువే వచ్చినాయి. 1/2 కేజీ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. 2 రోజులు 2 1/2 కేజీలు పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా తినొచ్చు. చాలా అవుతాయి వడియాలు ఎక్కువ ఒదుగుతాయి. కొంతమంది పొడి బియ్యం పిండితో పెట్టుకుంటారు, అవైతే అంత టేస్ట్ ఉండవు. ఇవే బాగుంటాయి, ఇవే బాగా పొంగుతాయి, మన పువ్వులాగా వస్తాయి మనం వేయించుకున్నా కానీ. తర్వాత వడియాలు పెట్టిన తర్వాత నేను చూపిస్తాను కదా, పొడి బియ్యం పిండితో పెట్టినవి కూడా ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి, ఇవైతే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. ఎంత ఉదయం పెడుతున్నా సరే అప్పటికే ఎండ వచ్చిందండి. 6 గంటలకల్లా ఎండ వస్తుంది కదా, నేను ఉడకబెట్టి రెడీ చేసి డాబా మీదకి వచ్చేటప్పటికి ఎండ వచ్చేసింది. ఇంకా ఎండకల్లి కాకుండా ఇటువైపున తిరిగి అయితే వడియాలు పెడుతున్నాము. పాపం మా అమ్మాయి అయితే రోజు 9 గంటల దాకా నిద్రపోయేది. ఈరోజు వడియాలు పెడుతున్నా కదా, అందుకని 6 గంటలకే నిద్ర లేచింది. ఈ 2 రోజులు మాత్రం తప్పదు, మనకు ఒక మనిషి హెల్ప్ ఉండాలి కాబట్టి ఒక్కళ్ళం పెట్టుకోలేం కదా. ఒక్కళ్ళం పెట్టుకోవాలన్నా ఉదయాన్నే కుదరదు కదా, మళ్ళీ టిఫిన్లు చేయాలి, ఈ పనులన్నీ ఉంటాయి కదా, లేట్ అయ్యిద్ది. అందుకనే ఇంకొకరి హెల్ప్ తీసుకుంటున్నాను. పిండి అయితే ఇప్పుడు మేము పెడుతున్నాం కదా ఈ గిన్నెలకైతే 3 గిన్నెలకి నిండుగా వచ్చింది అంతే. నేను ఉడకబెట్టిన ఇడ్లీ పాత్ర ఉంది కదా, దానికి నిండుగా కూడా రాలేదు. రేపైతే ఇంకొక 1/2 గ్లాస్ పెచ్చు పోసుకొని అయితే చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్ర నిండుగా వస్తాయి. 2 రోజులు పెట్టుకున్నామంటే మాకు సరిపోతాయి. వడియాలు పెట్టేటప్పుడు కూడా మరీ పల్చగా పెట్టకూడదు, మరీ మందంగా పెట్టకూడదు. పల్చగా పెట్టామనుకోండి తీసేటప్పుడు రావు, మందంగా పెట్టామనుకోండి త్వరగా ఎండవు. అందుకని మీడియంగా ఒక అర స్పూన్ పెట్టుకుంటే సరిపోయిద్ది. పిండి జావైనా కానీ వడియాలు రావండో, ఇరిగిపోతాయి. ఇంకా వడియాలు పెట్టడం అయితే అయిపోయింది, కిందకు వచ్చేసి అంట్లయితే కడుగుతున్నాను. వడియాలు పెట్టిన రోజు మనకు వచ్చే సమస్య ఏంటో తెలుసా, అంట్లు ఎక్కువగా వస్తాయి. అమ్మో వడియాలు పెట్టాను ఎన్ని అంట్లు వచ్చినాయో అని ఇంకా అంట్లు కడుగుతా పనులు చేసుకుంటా ఇంకా ఆ రోజంతా సతమతం అయిపోతాం పనులతోటి. అందుకని వడియాలు పెట్టి వచ్చిన వెంటనే వడియాలు పెట్టిన గిన్నెల వాడికి కడిగేస్తున్నాను. వీటిని ఎక్కువసేపు ఉంచినా కూడా ఎండిపోతాయి, మళ్ళీ నీళ్లు పోయాలి, మళ్ళీ ఇవి నానిన దాకా ఉండాలి.
ఆ సమస్య అంతా ఎందుకు, అందుకని కిందకు వచ్చిన వెంటనే అంట్లు కడుగుతున్నాను. స్టీల్ కబ్బర్ ఒకటి తీసుకున్నాను. స్టీల్ కబ్బర్ తీసుకొని ముందు ఉట్టిగా అయితే మొత్తం రుద్దేస్తున్నాను. రుద్దేసామనుకోండి పిండి అంటకపోయిద్ది కదా, వీటికి అంటకపోయిన పిండి మొత్తం నీట్గా పోయిద్ది. స్టీల్ కబ్బర్తో రుద్దిన తర్వాత నార్మల్గా పీచు ఉంటుంది కదా, ఆ పీచు పెట్టి అయితే రుద్దుతున్నాను. ఇంకా శుభ్రంగా పోయిందండి. వడియాలు చేశాను, ఎక్కువ అంట్లు వచ్చినాయి. ఈ అంట్లన్నీ ఎప్పుడు కడుక్కోవాలని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క 5 నిమిషాల టైం, వడియాలు పెట్టే టైంకి ఇంకొక 5 నిమిషాల టైం ఎక్స్ట్రా కేటాయించుకున్నామంటే ఈ 4 అంట్లు అనేవి కడిగేసుకోవచ్చు. చూడండి, ఎన్నో అంట్లు లేవు. ఉడకబెట్టాను కదా, ఆ గిన్నె ఉంది. ఇంకా వడియాలు పెట్టినవి 2 గిన్నెలు, స్పూను తిప్పటానికి వాడాను కదా అట్ల కాడ, ఇంక ఈ 3 కదా, గబగబా 5 నిమిషాల్లో అయితే కడిగేశాను. ఇంకా ఇంట్లో పని అయితే ఏమి చేయలేదండి. ఇంట్లో పని అసలు మొదలు పెట్టలేదు. టిఫిన్ చేయాలి. తర్వాత టిఫిన్ చేసిన తర్వాత అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఈ పని అయితే ఉంది. మళ్ళీ ఈ అంట్లు కూడా అప్పుడు దాకా ఉంచాను అనుకోండి, టబ్బు నిండిపోతాయి. వాటిని చూసేటప్పటికి ఇంకా నీరసం వచ్చేసిద్ది. అందుకని ఫస్ట్ ఇవైతే కడుగుతున్నాను. వడియాలు కొత్తగా పెట్టే వాళ్ళైనా సరే నేను చెప్పిన ప్రాసెస్ కొలతలతో సహా పెట్టుకోండి. చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. వాటర్ కూడా నేను చెప్పినట్టు పోసుకోండి. పిండి జావ అవ్వదు, మరీ చిక్కగా ఉండదు, మీడియంగా ఉండి వడియాలు కూడా ఇరిగిపోకుండా బాగా వస్తాయి. 1 గ్లాసు బియ్యానికి 8 గ్లాసుల వాటరు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసుకొని జీలకర్ర, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటే పర్ఫెక్ట్ కొలతలతో వడియాలు పెట్టుకోవచ్చు.